మీరు నిలబడి మూత్రం పోస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నిలబడి మూత్ర విసర్జన చేయడం వల్ల ఈ 4 సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి, నిలబడి మూత్రం పోస్తున్నప్పుడు మూత్రం టాయిలెట్ బౌల్ లేదా చుట్టుప్రక్కల ఉపరితలంపై చిమ్మవచ్చు. ఇది అపరిశుభ్రతను కలిగిస్తుంది. కాబట్టి ఇది బ్యాక్టీరియా వ్యాప్తికి దారితీస్తుంది. ఒక అధ్యయనం 2014 జర్నల్ ఆఫ్ హాస్పిటల్ ఇన్ఫెక్షన్ ప్రకారం మూత్రం చిమ్మడం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇది మూత్రనాళాల ఇన్ఫెక్షన్ను కలిగించవచ్చు. ఇక రెండవది, మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవడం. నిలబడి మూత్రం పోస్తున్నప్పుడు పొత్తి కడుపు కండరాలు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ పూర్తిగా రిలాక్స్ కాకపోవచ్చు. దీనివల్ల మూత్రాశయంలో కొంత మూత్రం మిగిలిపోతుంది. ఇది మూత్రనాళాల ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీ స్టోన్స్ అభివృద్ధికి దారితీస్తుంది. 2016 యూరాలజీ జర్నల్ అధ్యయనం ప్రకారం కూర్చొని మూత్రం పోసినప్పుడు మూత్రాశయం నిలబడి పోసిన దానికంటే 20 నుండి 30% ఎక్కువగా ఖాళీ అవుతుంది. ఎందుకంటే కూర్చున్న స్థితిలో పొత్తి కడుపు కండరాలు బాగా రిలాక్స్ అవుతాయి కాబట్టి. ఇక 3, అసౌకర్యం లేదా నొప్పి కలుగుతుంది. 2019 క్లినికల్ జర్నల్ ఆఫ్ ద అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ ప్రకారం నిలబడి మూత్రం పోసే సమయంలో మూత్రనాళంలో అడ్డంకులు అంటే స్టోన్స్ లేదా ప్రోస్టేట్ వాపు ఉంటే నొప్పి లేదా అసౌకర్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక 4, నిలబడి మూత్రం పోస్తున్నప్పుడు పొత్తి కడుపు కండరాలు సరిగ్గా రిలాక్స్ కాకపోతే మూత్ర నియంత్రణ సమస్యలు తలెత్తవచ్చు. మూత్రనాళ బలహీనత కలుగుతుంది. ఇంటర్నేషనల్ యూరోగైనకాలజీ జర్నల్ 2019 ప్రకారం స్త్రీలలో కూర్చొని మూత్రం పోసే సమయంలో పొత్తి కడుపు కండరాలు బాగా రిలాక్స్ అవుతాయి. ఇది మూత్ర నియంత్రణను మెరుగుపరుస్తుంది. వీటితో పాటు ఇంకా చాలా సమస్యలు రావచ్చు. కాబట్టి కూర్చొని మూత్రం పోసే ప్రయత్నం చేయాలి. జర్నల్ ఆఫ్ యూరాలజీ 2014లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం కూర్చొని మూత్రం పోసే పురుషులలో మూత్రాశయం ఖాళీ అయ్యే రేటు 25% ఎక్కువగా ఉంటుంది. మరియు ఇది మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను 15% తగ్గిస్తుంది. కూర్చున్నప్పుడు స్వల్పంగా ముందుకు వంగి కాళ్ళను సమాంతంగా ఉంచడం వల్ల మూత్రనాళం మరియు మూత్రాశయం రిలాక్స్ అవుతుంది. 2019 ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యూరాలజీ ప్రకారం సరైన కూర్చునే భంగిమ వల్ల మూత్ర ప్రవాహం 15 నుండి 20% మెరుగవుతుంది. మూత్రం పోసేటప్పుడు నొప్పి, మంట, రక్తం కనిపించడం లేదా మూత్రం ఆగిపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే యూరాలజిస్ట్ ను సంప్రదించండి. అమెరికన్ యూరాలజికల్ అసోసియేషన్ 2022 ప్రకారం మూత్ర విసర్జన సమస్యలను తొలి దశలోనే గుర్తించడం వల్ల కిడ్నీ వ్యాధులు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను లేదా ప్రోస్టేట్ సమస్యలను నివారించవచ్చు. కాబట్టి మీరు కూర్చొనే మూత్ర విసర్జన చేసే ప్రయత్నం చేయండి. ఇది సున్నత్ కూడా.